గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 7771077720. అన్న ఇది మీ క్లోజ్ సర్కిల్లో ఒక పీపుల్ నుంచి తెలిసింది, నన్ను పేరు అడగొద్దు, ఓకే, నిజమా అబద్ధమా మాత్రం చెప్పండి. 100% నిజం నేను అనుకోవట్లేదు, బట్ తెలిసింది. జబర్దస్త్లో ఒక స్కిట్ విషయంలో ఒక కాంట్రవర్సీ నడిచింది మీ చుట్టూ. ఆ సమయంలో ఆ ఇష్యూ మీకంటే ముందు, అంటే మీరు చెప్పకముందు ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అవి తప్పు చేయడు, ఒకవేళ అది తప్పని తెలిస్తే ఆపేస్తాడు, కావాలంటే అది వదిలేసుకొని బయటకు వస్తాడు, అది ఎంత పెద్ద ఛాన్స్ అయినా సరే, అభి తప్పు చేయడు అని చెప్పి మీకంటే ముందు బలంగా నమ్మి మిమ్మల్ని సపోర్ట్ చేశారంట. ఇది జరిగిందా ఇంట్లో? అవునండి, జరిగింది. నా పాలసీ కూడా అదే. లైక్ మా ఇంట్లో వాళ్ళు నమ్మినట్టుగానే నేనేంటంటే ఒకరిని బాధ పెట్టి నేనేదో దాని ద్వారా ప్రయోజనం పొందాలని నేను ఎప్పుడు అనుకోను. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే టీమ్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందరు కలిసి ఇది బాగుంటుంది చేయండి చేయండి అంటే చేసేసాం. చేసిన తర్వాత అది అవతల వ్యక్తిని చాలా హార్మ్ చేసింది, దానివల్ల అతనికి చాలా డ్యామేజ్ జరిగింది అని తెలిసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, జరిగిపోయింది, నేను సారీ చెప్పా పర్సన్కి, తెలియక చేసినాను, కానీ ఒక టీమ్ లీడర్గా అది నా బాధ్యతే సార్, నేను ఐ యాక్సెప్ట్ మై. ఎవరు చెప్పారన్న సార్? శ్రీను వైట్ల గారికి. ఓకే. సో నేను చెప్పాను నా మిస్టేక్ ఉంది, నేను కావాలంటే మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాను సార్, మీరు లాగి చెంప మీద లాగి కొట్టండి, తప్పు చేశాను కాబట్టి నేను తీసుకుంటాను, మిమ్మల్ని అలా అంటే ఒక స్కిట్ చేశాను, కామెడీ స్కిట్ అని చెప్పి. అది ఆయనను హర్ట్ చేసిన తర్వాత ఇది అంత హర్ట్ అయ్యిందనే విషయం మాకు తర్వాత తెలిసింది. చేస్తున్నప్పుడు అనిపించలేదు, బట్ అయిపోయి టెలికాస్ట్ అయిన తర్వాత దాన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక ఫ్లోలో, మీరు రైటర్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, ఒక ఫ్లోలో ఒకటి చెప్తాము, దాని మధ్యలో ఒక లూప్ కట్ చేశారనుకోండి, అది వేరే విధంగా కన్వే అవుతుంది, రైట్? సో అలా నేను మధ్యలో కొన్ని చెప్పినవి లూప్లో ఎడిటింగ్లో లేచిపోవడం వల్ల అది ప్యాచ్ చేసినప్పుడు ఏమైందంటే అదేదో డైరెక్ట్ హిట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది అయ్యింది, బట్ ఏదైనా కూడా నాది మిస్టేక్. ఇప్పుడు 2-3 లెవెల్స్ ఉంటాయండి. ఒకటి నేను స్కిట్ చేయడం, 2 ఎడిటింగ్లో దాన్ని కరెక్ట్ చేసుకోవడం, 3 ఛానల్ నుంచి కానీ లేకపోతే డైరెక్టర్స్ నుంచి కానీ దాన్ని కరెక్షన్స్ చేసుకోవడం. ఈ 3 లెవెల్స్ దాటి వెళ్ళింది అన్నప్పుడు నేనేమనుకుంటాను, ఓకే యాక్సెప్టబులే అని అనుకుంటాను. కానీ అది నిజంగా ఆయనని హర్ట్ చేసిన విషయం నాకు చాలా బాధ అనిపించింది. అలా చేయొద్దు, ఎందుకంటే నేను అప్పటికే ఆయన సినిమాలు ఒక్కొక్కటి 3-3 సార్లు చూసిన అంత పెద్ద ఫ్యాన్ని నేను. వెంకీ సినిమా కావచ్చు, ఇవన్నీ నేను చెప్పాను, సార్ నాది మిస్టేక్ జరిగింది. ఫోన్ చేశారా? ఫోన్ చేశాను, మాట్లాడి సారీ సార్, నేను అప్పుడు ఇండియాలో లేను, నేను యూఎస్లో ఉన్నా, అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడా. ఆయన హర్ట్ అయ్యారని నాకు అర్థమైంది. చెప్పాను, సార్ నేను రాగానే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, నా మిస్టేక్ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత డిసైడ్ అయిపోయా, నేను ఇంకెవరిని కించపరిచేలాగా కానీ వాళ్ళని అవమానపరిచేలాగా కానీ స్కిట్స్ చేయను. అవసరమైతే మానేసుకుంటాను తప్ప ఇంకొకరిని డీగ్రేడ్ చేస్తున్న స్కిట్స్ అయితే నాకు వద్దు. అది పేలకపోయినా పర్లేదు, ఓకే, ఉన్నంతలో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. వద్దు అన్న రోజు ఆపేసుకుంటాను, కానీ ఇంకొకరిని మాత్రం ఇన్సల్ట్ చేయడం కానీ కించపరచడం కానీ చేయొద్దని ఫిక్స్ అయిపోయింది. అదే ఆ టైంలో ఇంట్లో చాలా బలంగా నిలబడ్డారంట మీకోసం. వాళ్ళు అంటే నేను ఎప్పుడు ఎవరిని ఏం అనను, అలాంటిది ఇలాంటివి వచ్చినప్పుడు అలా మా వాళ్ళు అలా ఉండదేమో, వాడు అలా కాదే అని చెప్పేసి మా వాళ్ళు సపోర్ట్ చేశారు. యా, దట్ వాజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్. ఒక వెబ్ సిరీస్ కోసం రాసుకున్న స్టోరీ, 7 ఎపిసోడ్లో 8 ఎపిసోడ్లో ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు, నిడివి చాలా ఎక్కువ, దాన్ని అవుట్పుట్ చూసుకున్నారు, చాలా మంచిగా వచ్చింది, అది నాకు తెలుసు. ఆహా నుంచి మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు, ఓకే యాక్సెప్టెడ్. బట్ నా డౌట్ ఏంటంటే 8 గంటల రన్ టైంకి ఒక రకమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక రకమైన టేకింగ్ ఉంటుంది, దాన్ని సినిమాగా అడ్జస్ట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత కరెక్ట్గా కన్సీవ్ అయిందా, ఆ డెలివరీ కరెక్ట్గా కుదిరిందా? డెఫినెట్లీ రాజా గారు. అంటే నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కూడా ఎలా చేద్దాం అనుకున్నానంటే, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలి. సో సినిమాల గురించి చాలా ప్రయత్నాలు చేశాము. చాలామంది చూడడానికి ఏమనుకుంటారంటే సినిమా యాక్టర్ అంటే ఈజీలీ డైరెక్టర్ అయిపోవడము. ఇప్పుడు వేణు డైరెక్టర్ అయ్యాడు కాబట్టి బలగంతో, జబర్దస్తులు అందరూ యాక్టర్స్ నుంచి డైరెక్టర్లు అయిపోవడం ఈజీ అనుకుంటున్నారు, కానీ దానికోసం ఎంత స్ట్రగుల్ చేశామనేది ఎవరికి తెలియదు. సో నేను చాలా సబ్జెక్టులతో చాలా డిస్కషన్స్, ప్రొడ్యూసర్స్ని కలవడం, ఇవన్నీ జరిగి ఇంకా చివరికి వచ్చినప్పుడు నాకు వెబ్ సిరీస్ది ఈ అవకాశం వచ్చింది. ఈ వెబ్ సిరీస్ చేసినా కూడా నేను దీన్ని ఒక ప్రాపర్ క్వాలిటీతో, ఒక సినిమాకైతే ఎంత డెడికేషన్ పెట్టి చేస్తామో,
ఒక థియేట్రికల్ సినిమాకి అయితే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో అలాగే ఉండాలి తప్ప ఏదో వెబ్ సిరీస్ కదా ఓటీటీ కదా అని చెప్పి ఎక్కడ తక్కువ అంచనా వేయకుండా నా 100% పెట్టారు. సో అలా చేస్తున్నప్పుడు ఒక 6 ఎపిసోడ్స్కి తగ్గట్టుగా మనం రాసుకున్నాము. అంత చేసిన దాన్ని మళ్ళీ అవుట్పుట్ చూసిన తర్వాత ఇది బాగుంది సినిమా లాగా పెట్టుకుందాం అన్నప్పుడు ఇంకా దీని అన్నిటిని ట్రిమ్ చేసుకుంటూ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక 2 hours సినిమా చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అవును. కానీ రాక నాకు అవకాశం వచ్చింది. నేను ఇలాగే చేస్తాను, నేను అలాగే చేస్తాను. ఎందుకు నేను ఇప్పుడు వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని నేను ఫుల్ఫిల్ చేస్తేనే కదా నేను ఒక స్పెషల్ పర్సన్ అవుతాను, నేను ఒక డిఫరెంట్ పర్సన్ అవుతాను. లేదు మాకు ఇది కష్టం సార్ ఇది చేయలేము అన్నప్పుడు ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేకింగ్ అభి. సో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కొన్ని సీన్స్ కట్ చేయడం, లెంత్ తగ్గించడము, కొన్ని క్రిస్ప్ చేయడం అవన్నీ చేసుకొని 2 hours సినిమా చేశాను. కానీ ఏం చేశానంటే ఈ సీన్స్లో ఏవైతే కట్ అయిపోయాయో ఈ సినిమాలో చిరంజీవాలో కొంతమంది యాక్టర్స్వి వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని నేను నెక్స్ట్ కామాఖ్య సినిమా చేస్తున్నాను కదా దాంట్లో క్యారెక్టర్స్ ఇచ్చాను. ఓకే. ఎవరెవరు సీన్స్ అయితే ఇక్కడ కట్ అయ్యాయో అందులో కొంతమందికి, ఎందుకంటే అందులో కూడా కొంత స్పేసే ఉంది, కొంతమందిని నా నెక్స్ట్ సినిమాలో పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు గుర్తుంది, ఎవరెవరైతే సీన్స్ కట్ అయినా వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టి. అన్నా ఈ డిసిషన్ ఎవరిది అంటే అరవింద్ గారిదే, ఆహా టీమ్దే? ఆహా కంటెంట్ టీమ్. ఓకే. అంటే బాగా వస్తుంది దీని వెబ్ సిరీస్ కంటే సినిమాగా అయితే ఇంకెక్కువ రీచ్ అవుతుంది. రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు కాబట్టి సో సినిమాగా అయితేనే బాగుంటుంది అన్నప్పుడు నాకు కూడా అలాగైతే నాకు కూడా అడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే వెబ్ సిరీస్ లాగా పెట్టి చేసే కంటే సినిమా అయితే నాకు ఇంకొక బెనిఫిట్ కూడా అనిపించి నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. అరవింద్ గారిని కలిసారా? కలిసాం. 2-3 రోజుల్లో సినిమా రిలీజ్. అవునవును. యాక్చువల్గా ఆయనకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కలిసాము. ఓకే. తర్వాత ఆహా నుంచి అప్డేట్స్ వెళ్తా ఉన్నాయి కానీ పర్సనల్గా కలవలేదు. సినిమా ఇప్పుడు రిలీజ్ కదా అప్పుడు వెళ్ళి కలుస్తాను. స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండింది అన్నారు? చాలా ఎంజాయ్ చేశారు. ఆయన 20 minutes టైం ఇచ్చారు. 20 minutesలో ఆయన విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 15 నిమిషాలు పక్క రూమ్లో కూర్చున్నాము. వచ్చి ఆహా టీం శ్రావణి గారు వచ్చేసి నచ్చిందండి అరవింద్ గారికి, వీఆర్ ప్రొసీడింగ్ విత్ ఇన్ అన్నారు. అండ్ అభి గారు మీరు జబర్దస్త్లో టీమ్ లీడర్గా ఉంటూ ఒకవైపు జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, జబర్దస్త్లో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నారు, బయట కొన్ని ఈవెంట్స్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్. అండ్ నాకు తెలిసి మీ ఫాదర్ గవర్నమెంట్ కాదు బట్ హీ ఓన్డ్ ఏ కాలేజ్, లైక్ కాలేజ్లో పార్ట్నర్షిప్ ఉండింది. సో అక్కడ కూడా ఫ్యామిలీ పరంగా కూడా నో ప్రాబ్లమ్స్, ఒక సెక్యూర్ లైఫ్, హ్యాపీ లైఫ్. ఇవన్నీ వదిలేసి సినిమా కోసం బయటకు వచ్చేసారు. 7 ఏళ్ళు అవుతుంది, మేబీ 5 to 7 years. 2017లో జాబ్ వదిలేసాను. 7 years అవుతుంది. ఫైనాన్షియల్గా ఈ 7 ఏళ్ళ నుంచి ఎలా నెట్టుకు రాగలుగుతున్నారు? అవుతుంది, స్ట్రగుల్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అప్పుడు 2 చేతుల సంపాదన ఉండేది. ఇటు జబర్దస్త్ నుంచి డబ్బులు, అటు జాబ్ నుంచి డబ్బులు, ఈవెంట్స్ అన్నీ వచ్చేవి. అప్పుడు ఏంటంటే ఒక సిచ్యువేషన్లో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అంటే ఫ్రెండ్ అంటే మరీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం కాదు, మామూలుగా కలిసిన ఒక 3-4 సార్లు కలిసిన ఫ్రెండ్ తన సినిమా ఏదో ఇబ్బందుల్లో ఉంది, నాకు అర్జెంటుగా ₹1,00,000 కావాలంటే ఏమాత్రం ఆలోచించకుండా టక్కున ట్రాన్స్ఫర్ చేసేంత పెద్ద స్టేజ్లో ₹1,00,000 ఇమ్మీడియట్గా కొట్టేగలిగి ఆలోచించకుండా నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేసే అంత స్టేజ్లో ఉండేవాడిని. 2017లో జాబ్ వదిలేసా. తర్వాత 2021లో జబర్దస్త్ వదిలేసా. సో 2 సైడ్ల నుంచి ఇన్కమ్ జీరో. కానీ నాకేంటంటే లగ్జరీస్ మీద స్పెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అంటే నేను వచ్చిన డబ్బుల్ని ఒక పెద్ద కార్ కొనుక్కోనో, BMW లేకపోతే ఆడి కార్ కొనుక్కోనో అలా స్పెండ్ చేయాలని నేను అనుకోను. 2 కార్లు మనకు కావాల్సిన డెస్టినేషన్ తీసుకెళ్తాయి. సో అది చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా, ఇప్పటికీ నాకు చిన్న కారే వాడతాను. సో నా క్వశ్చన్ ఏంటంటే ఏ కార్ అయితే ఏంటి, వెళ్ళడానికి మనకు ఒక ట్రావెల్ చేయడానికి ఒక గ్యాడ్జెట్ లాగా ఒక ఇది ఉండాలి అంతే తప్ప ఉన్న డబ్బులన్నీ మనం లగ్జరీస్లో ఖర్చు పెడితే, నేను ఎక్కడో చదివా ఇప్పుడు మనం లగ్జరీస్ కోసం ఖర్చు పెడితే వాటి ఈఎంఐస్ కట్టడానికి మళ్ళీ అది అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. సో నాకు మా నాన్నగారు చెప్పింది, ఆయన పాలసీ ఏంటంటే ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. సో ఉన్నంత దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఎవరి దగ్గర ఒక పైసా అప్పు తీసుకోవద్దు. సో ఆ పాలసీలోనే ఏం అప్పు చేయకుండా ఉండడానికి నేను సంపాదించుకున్న దాంట్లోంచి నేను ఖర్చు పెట్టుకుంటూ, అంటే అప్పుడు నేను జాబ్ చేసినప్పుడు, యూఎస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే జబర్దస్త్ చేసినప్పుడు సంపాదించుకుంది ఏదైతే ఉందో దాన్ని రీఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఆ అమౌంట్లోంచి కొంచెం కొంచెంగా ఖర్చు పెట్టుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నాను తప్ప ఫైనాన్షియల్గా అప్పుడున్నంత లావిష్ లైఫ్ అయితే కాదు. బట్ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ బికాస్ ఆఫ్ మై ప్లానింగ్. అంటే ఇప్పుడు దాకా మీరు ఏవైతే చెప్పారో యాక్చువల్గా ఇదంతా నాకు తెలుసు సార్. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే జబర్దస్త్లో మీరు బాగా సంపాదించే టైంలో
చాలామంది And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.